దాదాపు 10 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినాయి. ఆ ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడుతారో ఎలక్షన్ రిజల్ట్స్ అక్టోబర్ 8వ తారీఖు తెలుస్తుంది. కానీ ఈ వీడియోలో నేను ఆ జమ్మూ కాశ్మీర్లో ఎవరు గెలుస్తారో లేదా ఎవరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారని మాట్లాడదలుచుకోలేదు. ఈ వీడియోలో నేను కేవలం ఆర్టికల్ 370 చుట్టూ నడుస్తున్న రాజకీయాల గురించి చెబుతున్నా. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు మన దేశంలో ఏ రాష్ట్రం అభివృద్ధి చెందింది, ఏ రాష్ట్రం ఇంకా అత్యంత పేదరికాన్ని అనుభవిస్తుంది అనేది పక్కన పెడితే, భౌగోళిక పరంగా చూసినా పరిపాలన పరంగా చూసినా జమ్మూ కాశ్మీర్లో ఉన్నంత అశాంతి, తీవ్రవాద ముప్పు మన రాష్ట్రంలో లేదు. ముఖ్యంగా సర్దార్ వల్లభభాయ్ పటేల్ గారి కృషి వల్లే ఈరోజు తెలంగాణ ప్రాంతం అంతా సురక్షితంగా ఉంది. కానీ జవహర్లాల్ నెహ్రూ అసమర్థత, పరిపాలన లోపం వల్ల ఇన్నేళ్లు జమ్మూ కాశ్మీర్ ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇన్నేళ్ల తర్వాత భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసి ఒకవైపు జమ్మూ కాశ్మీర్లోకి అక్రమంగా ప్రవేశించే తీవ్రవాదులను ఏరిపారేస్తూ సాధ్యమైనంతగా సురక్షిత వాతావరణాన్ని కల్పించడం చేస్తూ, మరోవైపు జమ్మూ కాశ్మీర్ జీడిపి పెంచుతూ అభివృద్ధి చెందేలా ప్రయత్నిస్తున్నారు. కాకపోతే జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని రాహుల్ గాంధీ, ఒమర్ అబ్దుల్లా వంటి రాజకీయ నాయకులు మళ్ళీ జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని పునరుద్ధరించి జమ్మూ కాశ్మీర్ ప్రజల జీవితాలను అంధకారం చేయాలని చూస్తున్నాయి. ఇప్పుడు కాదు, మరెప్పటికీ ఆర్టికల్ 370ని మళ్ళీ తీసుకొచ్చే అంత సత్తా కాంగ్రెస్ పార్టీకి లేదని తెలిసినా కానీ జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్ ప్రచారాల్లో మాత్రం ఆర్టికల్ 370 తీసుకొస్తామంటూ వాగినరు. ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం తీసేయడం వల్ల చాలా నష్టం జరిగిందని, ఆర్టికల్ 370 లేకపోవడం వల్ల ఉపాధి అవకాశాలు లేవని ఫేక్ నరేటివ్ను అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు సోకాల్డ్ ఇంటెలెక్చువల్ గ్రూప్స్ అండ్ అర్బన్ నక్సల్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆర్టికల్ 370ని తీసేయడం వల్ల పాకిస్తాన్ తీవ్రవాదులకు, ఆ తీవ్రవాద సంస్థల ఫండింగ్ మీద ఆధారపడి బ్రతుకుతూ భారతదేశానికి వ్యతిరేకంగా ప్రోపగండా స్ప్రెడ్ చేస్తున్న అర్బన్ నక్సల్స్కు కూడా ఫండింగ్ తగ్గిపోయింది. ఇంతకు ముందు జమ్మూ కాశ్మీర్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం రాకుండా ఆర్టికల్ 370 అడ్డుకునేది. దాంతోపాటు అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రవాద చర్యలకు, దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడేది తప్ప జమ్మూ కాశ్మీర్ ప్రజల బాగోగుల గురించి ఆలోచించేది కాదు. కనుక వేరే గతి లేక అక్కడి వాళ్ళు కేవలం డబ్బు కోసం రాళ్లు రువ్వడం, ఆజాద్ కాశ్మీర్ కోసం నిరసనలు చేయడం, దేశ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనేటోళ్ళు. ఆర్టికల్ 370 తీసేశాక నెమ్మదిగా శాంతియుత వాతావరణం నెలకొనడంతో టూరిజం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్ కనెక్టివిటీ, స్టార్టప్ కంపెనీస్ ఇలా అనేక ఉపాధి అవకాశాలు రావడంతో తీవ్రవాదుల కోసం పనిచేసేటోళ్ళ సంఖ్య తగ్గిపోతుందని రాహుల్ గాంధీ, ఒమర్ అబ్దుల్లా వంటి రాజకీయ నాయకులే కాక అర్బన్ నక్సల్స్ కూడా బాధపడుతున్నారు. ఫైనల్గా అండ్ సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే, కేవలం తీవ్రవాద సంస్థల కోసం పనిచేసేటోళ్ళు లేదా తీవ్రవాద సంస్థల ఫండింగ్ మీద ఆధారపడి బ్రతికేటోళ్ళు మాత్రమే ఆర్టికల్ 370ని జమ్మూ కాశ్మీర్లోకి తిరిగి తీసుకురావాలని కోరుకుంటున్నారు. ఎవరైతే భారతదేశం సురక్షితంగా ఉండాలని, అలాగే జమ్మూ కాశ్మీర్ ప్రజల అభివృద్ధిని కోరుకుంటున్నారో వారంతా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసినందుకు సంతోషంగా ఉన్నారు.